ప్యారిస్లో జరుగుతున్న తొలి సదస్సు దేశాధినేతలు టెక్ దిగ్గజాల హాజరు. నేడు సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగం. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అంతర్జాతీయ వేదికపై వాన్స్ అరంగేట్రం. ప్రత్యేక ఆకర్షణగా వాన్స్ 100కు పైగా దేశాల అధినేతలు, అగ్రనేతలు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సారథులు, అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు, కృత్రిమ మేధ రంగానికి సంబంధించిన మేధావులు, నిపుణులు సోమవారం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మొదలైన 2 రోజుల ఏఐ శిఖరాగ్ర సదస్సు వీరందరినీ ఒకచోట చేర్చింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరుగుతున్న తొలి అధికారిక సదస్సు కావడం విశేషం. నానాటికి అనూహ్యంగా మారిపోతున్న ఏఐ రంగంలో అపార అవకాశాలను ఒడిసిపట్టుకోవడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సదస్సులో లోతుగా మథనం జరుగుతుంది. ఉపాధ్యక్షునిగా ఆయనకి ఇదే తొలి విదేశీ పర్యటన కూడా. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన తొలిసారి భేటీ అవనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మాక్రాన్తో విందు భేటీలో పాల్గొంటారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా కల్లోలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృక్కోణాన్ని మాక్రాన్కు వివరించడంతో పాటు ఆయన సందేశాన్ని కూడా వాన్స్ అందజేస్తారని చెబుతున్నారు. తెలుగు మూలాలున్న వాన్స్ సతీమణి ఉషా కూడా తన 3 పిల్లలతో సహా ఈ అధికారిక పర్యటనలో పాల్గొనడం విశేషం. చైనా తరపున ఉప ప్రధాని జాంగ్ జువోకింగ్ ఏఏ సదస్సులో పాల్గొంటున్నారు. మోదీ సహా ఆతిథ్యం. అంతర్జాతీయ ఏఐ రంగం అంతిమంగా అమెరికా, చైనా మధ్య బల ప్రదర్శనకు వేదికగా మారకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది.